వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం సంపద మరియు శ్రేయస్సును ఇచ్చే ఆరుడ లగ్నం లేదా పదాలగ్నం. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలను అంచనా వేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో మనమందరము అనుసరించే పరాశర సాంప్రదాయ జ్యోతిష్యం అత్యంత ప్రాచీనమైనది. అయినప్పటికీ అతనికి ఈక్వల్గా అనేక మంది ఋషులు, విజ్ఞానులు ఒకరి తర్వాత ఒకరు ఉన్నారు. అందులో ఒకరు జైమిని మహర్షి. ఈయన తత్వశాస్త్రం ఆధారంగా కొన్ని ప్రయోజనాలు కొన్ని స్థాయిలలో పనిచేస్తాయి. ఆ విధంగా ఆయన చెప్పిన ఒక జ్యోతిష శాస్త్ర సూక్ష్మమే ఈ పదాలగ్నం అనే ఆరుడ లగ్నం. సో ఈ ఆరుడ లగ్నం పదాలగ్నం అంటే ఏమిటి? ఉదాహరణకు మనం ఏదో ఒక లగ్నంలో జన్మించి ఉంటాము. ఈ లగ్నానికి అధిపతి ఏదో ఒక స్థానంలో కూర్చొని ఉంటాడు. ఉదాహరణకు మీరు మీన లగ్నం, లగ్నాధిపతి గురువు 3వ స్థానమైన వృషభంలో ఉన్నారు. ఇప్పుడు ఈ పదాలగ్నాన్ని ఎలా కనుక్కోవడం అంటే, మీ లగ్నాధిపతి అయిన గురువు లగ్నానికి 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు ఉన్న స్థానం నుండి లెక్కించగా వచ్చే 3వ స్థానం అంటే వృషభం, మిథునం, కర్కాటకం 3వ స్థానం కాబట్టి మీ పదాలగ్నం ఆరుడ లగ్నం కర్కాటకం అని అర్థం. ఈ ఆరుడ లగ్నం దేన్ని సూచిస్తుంది అంటే సంపదను, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ పదాలగ్నం యొక్క అధిపతి జాతకంలో బలంగా ఉండి ఆ లగ్నానికి కేంద్ర త్రికోణ స్థానాలలో గ్రహాలు బలంగా అమరి ఉన్న జాతకుడు గొప్ప సంపదను కలిగి ఉంటాడు. వృత్తిపరంగా మంచి స్థితిని, సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. దీర్ఘ ఆయుష్ను కలిగి ఉంటాడని జైమిని మహర్షి పేర్కొన్నారు. సో ప్రతి లగ్నానికి లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానాన్ని బట్టి మనకు ఈ ఆరుడ లగ్నం ఉంటుంది. పదాలగ్నానికి 10వ స్థానం బలంగా ఉంటే జాతకుడు వృత్తిపరంగా విజయాన్ని సాధిస్తాడు. 7వ స్థానం బలంగా ఉంటే వివాహం తర్వాత జీవితంలో గొప్ప యోగాన్ని పొందుతాడు. ఈ పదాలగ్నంలో శుభగ్రహాలు అమరి ఉన్నా, పదాలగ్నాధిపతి మంచి స్థితిలో ఉన్న జాతకుడు పెద్ద విజేతగా ఉంటాడు. ఉదాహరణకు ఒక కన్యా లగ్నం లగ్నాధిపతి బుధుడు లగ్నంలోనే ఉచ్చం, మూల త్రికోణ బలంతో ఉన్నారు. వీళ్లకు లగ్నమే పదాలగ్నమనే ఆరుడ లగ్నం. రూల్ ఏంటి అంటే, లగ్నానికి లగ్నాధిపతి ఎన్ని స్థానాలు దాటి ఉన్నారో అన్ని స్థానాలను లగ్నాధిపతి అమరి ఉన్న స్థానం నుండి లెక్కించాలి అని చెప్పారు. ఇక్కడ లగ్నాధిపతి లగ్నంలోనే బలంగా ఉన్నారు. ఇదే వీళ్లకు ఆటోమేటిక్గా పదాలగ్నం ఆరుడ లగ్నం అవుతుంది. ఈ ఆరుడ లగ్నాధిపతి బలంగా ఉండడం వల్ల జాతకుడు గొప్ప సంపదను పొందే అర్హతను, సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఒకవేళ లగ్నాధిపతి 7వ స్థానంలో ఉంటే మీ జన్మ లగ్నమే పదాలగ్నం అవుతుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే కూడా మీ జన్మ లగ్నమే పదాలగ్నం ఆరుడ లగ్నం అవుతుంది. లగ్నాధిపతి అమరి ఉన్న స్థానం ప్రకారం మనకు పదాలగ్నం ఏ స్థానం వస్తుంది అని క్లుప్తంగా వివరిస్తాను. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మీ జన్మ లగ్నమే మీకు పదాలగ్నమనే ఆరుడ లగ్నం. లగ్నాధిపతి 2వ స్థానంలో ఉంటే 3వ స్థానమనే ధైర్య వీర్య స్థానం మీ పదాలగ్నం. లగ్నాధిపతి 3వ స్థానంలో ఉంటే 5వ స్థానమనే పూర్వపుణ్య స్థానం మీ పదాలగ్నమనే ఆరుడ లగ్నం. మీ లగ్నాధిపతి 4వ స్థానంలో ఉంటే 7వ స్థానమనే 7వ స్థానం మీ పదాలగ్నం. లగ్నాధిపతి 5వ స్థానంలో ఉంటే భాగ్యస్థానమనే 9వ స్థానం ఆరుడ లగ్నంగా ఉంటుంది. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉంటే లాభస్థానమనే 11వ స్థానం మీ ఆరుడ లగ్నం. లగ్నాధిపతి
7వ స్థానంలో ఉంటే మీ జన్మ లగ్నమే ఆరుడ లగ్నంగా వస్తుంది. లగ్నాధిపతి 8వ స్థానమనే 8వ స్థానంలో ఉంటే 3వ స్థానం మీ పదాలగ్నమనే ఆరుడ లగ్నం. లగ్నాధిపతి 9వ స్థానంలో అమరి ఉంటే మీ ఆరుడ పదాలగ్నం 5వ స్థానమనే పూర్వపుణ్యస్థానం. లగ్నాధిపతి 10వ స్థానంలో అమరి ఉంటే మీ ఆరుడ లగ్నం 7వ స్థానమనే 7వ స్థానం. ఇక లగ్నాధిపతి 11వ స్థానంలో అమరి ఉంటే మీ భాగ్యస్థానమనే 9వ స్థానం మీ ఆరుడ లగ్నం. లగ్నాధిపతి 12వ స్థానంలో అమరి ఉంటే మీ లాభస్థానమనే 11వ స్థానం మీ ఆరుడ పదాలగ్నం. ఆరుడ లగ్నం ఒక వ్యక్తి యొక్క సంపద శ్రేయస్సును సూక్ష్మంగా తెలియజేస్తుంది. ఆరుడ లగ్నంలో బలమైన గ్రహాలు అమరి ఉండడం లేదా ఆరుడ లగ్నాధిపతి బలమైన స్థితిని పొంది ఉంటే గొప్ప విజయాన్ని సాధించేవారుగా, సంపదను సేకరించే వ్యక్తిగా, సంపద కలిగిన వ్యక్తిగా ఉంటారు. సో ఆరుడ లగ్నంలో ఒక సహజ శుభగ్రహం ఉండడం, ఆరుడ లగ్నాధిపతి బలమైన స్థితిలో ఉండడం, ఆరుడ లగ్నానికి కేంద్ర త్రికోణ స్థానాలలో బలమైన గ్రహాలు అమరి ఉంటే జాతకుడు గొప్ప సంపదను కలిగి ఉంటాడు. సాధారణంగానే జ్యోతిష శాస్త్రంలో ఉన్న అనేక పద్ధతులను ఉపయోగించి ఫలితాలను తీయవచ్చు. అందులో జైమిని మహర్షి యొక్క కొన్ని పద్ధతులు మనకు అనేక స్థాయిల్లో సూక్ష్మంగా సహాయపడతాయి అని తెలియచేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.